హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మగల్తూరు పిల్ల ఛానల్. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు చూసేయండి. అంటే ఉగాది అంటే ఎప్పుడు మనం పీస్ఫుల్గా మంచిగా చేసుకుంటాం అనమాట. ఈసారి కూడా అలాగే జరగాలి అని అనుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ అంతే బాగానే జరిగాయి. ఇంక మనకి మెయిన్గా ఉగాది పచ్చళ్ళలో కావాల్సింది ఉగాది పువ్వు కదా. ఇదివరకైతే చాలా కష్టపడేవాళ్ళు మా ఉగాది పువ్వు కోసం, అదే వేప పువ్వు కోసం. ఈసారి అయితే ఈజీగా దొరికిందంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ గుర్తులేదు, కానీ అసలు అది మన ఉగాది టైంకి ఇక్కడ సీజన్ కాదనమాట. అంతా ఏంటి కాయ వచ్చేసింది కానీ పువ్వులు అయిపోయాయి అప్పటికే. కానీ ఈసారి పర్ఫెక్ట్ టైం అనమాట. అంతా ఎక్కడ చూసినా వేప పుష్కలంగా ఉంది. ఈసారి మా హస్బెండ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చామంటే ఈజీగా దొరికింది. సో మనం మంచిగా ఉగాది పచ్చడి చేసుకుని తినేయడమే. ఇంకా ఉగాది అంటే చాలామందికి వెజ్ నాన్ వెజ్ నాకైతే తెలియదు, కొంచెం మంది వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు కదా. మేమైతే మాత్రం ఉగాదికి నాన్ వెజ్ తింటామండి. అలాగే ఇది ఇప్పుడు మేము తినలేని రోజు వచ్చింది కానీ నేను ఇప్పుడు ఫ్రైడే తినరు, అలాగే థర్స్డే తిన్నాను అనమాట. ఆ రోజులో ఉగాది వస్తే ఖచ్చితంగా అంతా వెజిటేరియనే. కానీ ఈరోజు సండే వచ్చింది కాబట్టి మేము వెజ్ నాన్ వెజ్ ఏదైనా తింటాం కాబట్టి ఈరోజు ఫుల్గా నాన్ వెజ్ అనమాట. సో చికెన్ కర్రీ బిర్యానీ అనుకుంటున్నాను. ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి ఓన్లీ రైస్ మాత్రమే వండుతున్నాను అనమాట. బిర్యానీ స్కిప్ చేశాను. సాయంత్రం ప్రశాంతంగా బిర్యానీ చేసుకుని చికెన్ పొగడి వేసుకుందాంలే అని చెప్పి. అలాగే ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు, ఎందుకంటే మీరు లాస్ట్ వీడియో చూసుంటే నా ఫోన్ పోయిందని చెప్పి కొత్త ఫోన్ కొనుక్కుంటున్నానని చెప్పాను. అంటే రిపేర్కి ఎక్కువ అవుతుంది, ఇంకా అదేదో కొత్త ఫోన్ వచ్చేస్తుంది కానీ కొత్త ఫోనే కొనుక్కుందామని ప్లాన్ చేసాం. తీరా ఫోన్ అన్నీ తెచ్చేసుకుని ఇంకా మనం ఫోన్ నార్మల్ చేసుకోవడానికి అన్ని యాడ్స్ అన్ని పెట్టుకుంటాం కదా. అలాంటి టైంలో ఏమైందంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించినవన్నీ నేను మర్చిపోయాను. సో అవేమీ లేకపోతే ఇంపాసిబుల్ అనమాట ఇంక మనం ఛానల్ రన్ చేయడం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం పాతవి రికవర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు పాత ఫోన్ కావాలన్నమాట. సో ఇప్పుడు మనం అది కూడా బాగా చేయించాలి. మీకు తెలుసు, నాకు తెలిసి ఈ వీడియో ఇంతకుముందు నా వీడియోలు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది మనది ఏది సింపుల్గా అవ్వదు, అన్నీ డబల్ డమాకా అని. అంటే ఒకటితో పోయేది మనం ఏదైనా సరే రెండే చేస్తాం. అది నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ యూజువల్ ఇది కూడా అంతే. అటు కొత్త ఫోను కన్నా ఇటు మళ్ళీ పాత ఫోను రిపేర్ చేయించాలన్నమాట. రెండు అవుతున్నాయి. సో అది రిపేర్ అవ్వాలి. వచ్చిన తర్వాత మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలు కూడా కంటిన్యూషన్ కావాలి కాబట్టి ఆ వీడియోలు అన్నీ అయిన తర్వాత ఈ ఉగాది వ్లాగ్ వస్తాయి. కాబట్టి ఇది ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు అనమాట. అలా ఉంటాయి మనతో అంతా కూడా. చూద్దాం, వీలైనంత త్వరగానే రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకటి కాబట్టి హాలిడేస్ 4 days ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు సంబంధించి మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఇవన్నీ చేసేసరికి మనకి మినిమం టైం పడుతుంది. ముందు వీడియోస్ కూడా మీకు రావాలి కాబట్టి ఆల్వేస్ ఇది ఎలాగా డిలే అవుతుందిలేండి. సో తప్పకుండా చూడండి. ఇలాంటివి మీరు ఇంకెన్ని చూడబోతున్నారు మన ఛానల్లో. సో నాలా మీరు ఏదో చేయకండి, ఇక్కడ పెట్టుకోండి. నేనైతే మర్చిపోతూ ఉంటాను. సో ఏది మర్చిపోయినా ఇలాంటివి మెయిన్ మాత్రం మర్చిపోకూడదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంక నేను స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకున్నాను అనమాట. నేహాంతో చేయనివ్వడని చెప్పి వాడిని బయటకు పంపించి ఇంక నేను ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన ఆ 3 ఫోటోలు కూడా ఫ్రేమ్వి కాదనమాట. నేను మిగతావన్నీ కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట ఫస్ట్ సారి వచ్చేటప్పుడు. అంటే నార్మల్గా కొన్నవి కాదు, అది మనం గుడికి వెళ్ళినప్పుడు తీసుకుంటాం కదా. వెంకన్న బాబుది అయితే తిరుపతి, విజయవాడలోనేమో దుర్గమ్మది, అలా తీసుకున్నవన్నమాట. ఆ ప్లేసెస్లో తీసుకున్నవన్నీ నేను నాతో పాటు తెచ్చుకున్నాను. ఇంకా పైన పరమేశ్వరుడి అలాగే కృష్ణ ఇవన్నీ మాత్రం నేను మలేషియాలో తీసుకున్నాను అనమాట. మేము తీసుకునే టైంలో ఏంటంటే ఫ్రేమ్స్లో లేవు కాబట్టి ఇంకా ఆ టైప్లో ఉంటే ఇంకా అవే తీసుకున్నాను అనమాట. కాకపోతే వాటిని పెట్టడానికి వీలు అవ్వకపోతే ఇంకా నేను ఏం చేశానంటే గోడకి స్టిక్ చేసేసాను అనమాట. కానీ ఇప్పుడు నేహాంత్ లక్ష్మీనరసింహస్వామిది లాగేశాడు కాబట్టి అది స్టిక్ అవ్వట్లేదు. ఇంకా దాన్ని మనం తీసి ఇలా కడగడం కుదరదు కాబట్టి ఇంకా నేను పైనే ఉంచి క్లీన్ చేసేసి టిష్యూతో మళ్ళీ క్లీన్ చేశాను అనమాట. మిగతావన్నీ మాత్రం ఇలా వాష్ చేసేసుకుంటున్నాను.
ఇక్కడ నేను అంటే మాకు ఇంక వేరేగా ప్లేస్ ఏం లేదు కాబట్టి ఇక్కడ దేవుడి గదిలోనే కూర్చుని కడిగేసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడే దేవుడిని పెట్టుకున్నాను. అంటే మాకు 3 బెడ్రూమ్స్, 2 ఒకటేమో స్టోర్ రూమ్కి వాడుతుంటే ఒకటి మేము యూజ్ చేస్తాం, ఇంకోటేమో దేవుడికి అని సపరేట్గా పెట్టేశాను అనమాట. ఎందుకంటే దేవుడికి సపరేట్గా ఉంటేనే బాగుంటుంది కదా, మనం అస్తమానం వెళ్ళేది కాదు కాబట్టి పూజ చేసుకునేటప్పుడు స్నానాలు చేసినప్పుడు వెళ్తాం కాబట్టి అది సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అన్నీ అలా వాష్ చేసిన తర్వాత ఇంకా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఇంకా ఎక్కువగా దేవుడి ఫోటోలు అయితే లేవు కానీ ఇవే ఉంటాయి అనమాట. అన్ని దేవుళ్ళది ఒక్కొక్క ఫోటో కింద ఉంచుకున్నాను అనమాట. మా హస్బెండ్ వచ్చేసి శనివారం చేస్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని, అలాగే మండే కూడా చేస్తారు కాబట్టి పరమేశ్వరుని, ఇంకా నేనైతే ఫ్రైడే థర్స్డే చేస్తాను అనమాట దుర్గమ్మకి అలాగే సాయిబాబుకి. కాకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ నేను లక్షవారాలు శుక్రవారాలు చేయటం లేదు, ఎందుకంటే నేహంతో నాకు అవ్వటం లేదనమాట. నన్ను పూజ చేసుకోవట్లేదు, ఆ టైంలో వాడు ఏదో ఒక లాగటం ఇవన్నీ చేస్తున్నాడు, లేకపోతే పొద్దుటే అంటుంటే ఒకసారి చేసి ఒకసారి చేయకుండా అలా కుదరట్లేదు ఏమో. అంటే స్నానం అది చేసి పొద్దున్నే చేయాలంటే అవ్వట్లేదు, లేట్గా పూజ చేస్తే అంతగా మంచిగా అనిపించట్లేదు అనమాట. సర్లే అని చెప్పి ఎలాగ నేను నేహాంత్ పుట్టకముందు అదే పుట్టి ఇంక 8వ నెల వచ్చినప్పుడు ఆపేస్తాం కదా 7వ నెల నుంచొని, అప్పుడు ఆపేసాను, ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. సర్లే ఆడు కొంచెం ఎదిగిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళే టైంలో నేను స్టార్ట్ చేద్దాంలే, అప్పుడైతే ఇంకా బ్రేక్ లేకుండా కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. ఇలా స్పెషల్ డేస్ ఏదైనా ఉంటే ఆ రోజు మాత్రమే పూజ చేస్తున్నాను. కాకపోతే నాన్ వెజ్ అది మాత్రం తినట్లేదులేండి. ఆ 2 రోజులు మాత్రం నేను తిన్నాను, ఫ్రైడే థర్స్డే. పూజ జస్ట్ నార్మల్గా దండం పెట్టుకుంటాను కానీ దీపారాధన అది ఏమీ చేయట్లేదు. ఇంకా కుదిరితే ఈ వరలక్ష్మి వ్రతం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చూద్దాం. ఇంకా దేవుడి దగ్గర అంతా సర్దేసిన తర్వాత నేను ఇక్కడ ప్రసాదాలు చేయడానికి వచ్చేసాను. నేను ఇక్కడ ఎక్కువగా ఏం చేయట్లేదు కానీ గార్లకి అలాగే బూర్లకి నానపెట్టాను. ఇంకా ముందుగా గారెలు వేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు నా గారెలు చూసి నవ్వకండి, టేస్ట్ బాగానే ఉంటాయిలే కానీ చూడడానికి కొంచెం అలా వస్తాయి అన్నమాట షేపు. ఇంకా ఇది బెటర్ అనమాట. మలేషియా వచ్చిన కొత్తలో అంతా బాగా వచ్చాయి, అవి గారెలాగే వచ్చాయి కానీ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ మాత్రం వచ్చేది కదా, వాటి కోసం తిప్పలు పడేదాన్ని నేను. ఇప్పుడైతే బాగానే వస్తున్నాయిలేండి, మరీ దారుణంగా అయితే రావట్లేదు కానీ బాగా వస్తున్నాయి. ఇంకొకసారి అయితే ఇంకా చాలా బాగా వస్తాయి, ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది అలా. అంటే పిండిని బట్టి అనమాట, మనం పిండి రుబ్బి దాన్ని బట్టే వస్తుంది కదా, దాన్ని బట్టి. ఇంకో పక్క నేను శరన్నం కూడా పెట్టేశాను అనమాట. కొద్దిగా పాలు పొంగించి ఇంక శరన్నం కూడా వండుతున్నాను. మనం పూజ కోసం అదే ఏదైనా పండుగ ఉన్నప్పుడు మనం ఇల్లంతా ఎంత నీట్గానో చేసేసుకుంటాం, కానీ నేనైతే ముందంతా క్లీన్గా నీట్గా ఉంటుంది, కానీ వంట చేయడం మొదలుపెట్టాక మాత్రం మొత్తం గజిబిజి గందరగోళం అయిపోద్ది అనమాట. పూజకు ముందు ఎంత పని ఉంటుందో, పూజనే కాదు ఇప్పుడు ఏ పెళ్లి రోజు ఉందనుకోండి, పుట్టినరోజు ఏదైనా సరే ముందు అంత నీట్గా ఉంటుందో, అది అయ్యేసరికి మళ్ళీ నాకు అంత పనే ఉంటుంది అనమాట. అది అంత సర్దికినిలాగా అంత మెస్సీ అయిపోద్ది, అక్కడెక్కడ పెట్టేసి అన్నీ తీసి అలా అయిపోతాయి అనమాట. ఇది ఇక్కడ మీరు చూస్తుంటే సామాన్లన్నీ అక్కడక్కడ అలా కనిపిస్తున్నాయి కదా, అందుకే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇవి అప్పుడే తోమిన మూకుడు కాబట్టి కింద అంటుకుపోతుంది అనమాట, అయినా బాగానే వచ్చాయిలేండి. ఇంకా గారెలు వేయడం పూర్తయిపోయిన తర్వాత బూరెలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చి హల్వా బూరెలు చేశాను, కాకపోతే ఎక్కువ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ వేసే కొద్దీ మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది. అప్పటికే నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట.
ఇంకా దాంతో నేను తక్కువే వేసాను. ఒక గారెలు అయితే మరీ లెక్కగా వేసాను, ఒక 5, 6 వేసాను. బూరెలు అయితే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. పక్క వాళ్ళకి అది కూడా ఇద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడికి వేసేసి ఆఫ్ చేసేసాను అనమాట. ఇలాగా బూరెలు కావాలంటే హల్వా ఉంది, అలాగే పిండి ఉంది, ఇంకా గారెల పిండి కూడా ఉంది. కావాలంటే ఇంకా ఎక్కువ కావాలంటే సాయంత్రం తాయిగా వేసేద్దాంలే అనుకున్నాను, కానీ అవే అక్కడికి ఎక్కువగా మాకు సరిపోయాయి అనమాట. పక్క వాళ్ళకి అది ఇచ్చాము, మేము తినేసరికి ఇంకా చాలా అనిపించి ఇంక వేయలేదు కూడా నేను. ఇంకెంతలో సిరన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్రసాదాలన్నీ వండడం పూర్తయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉగాది పచ్చడి స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా చింతపండు పులుసు వేసుకున్నాను, తర్వాత ఒక్కొక్కటి వేస్తూ మీకు చూపిస్తున్నానేమోలే, షూట్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ అక్కడ జరిగింది ఏంటంటే నేను వీడియో ఆన్ చేయలేదన్నమాట. మనతో మరి మామూలుగా ఉండదు, అలాగే ఉంటుంది. కాబట్టి ఇక నేను మీకు ఇక్కడ ఏమీ చూపించలేను. చింతపండు పులుసు వేసాను, తర్వాత ఉప్పు, కారం, అలాగే కొంచెం అరటిపండు గుజ్జు, ఇంకా మామిడికాయ ఇవన్నీ కూడా వేసి కలిపేసాను అనమాట. అలా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది కూడా. ఇంకా తర్వాత నేను దేవుడి దగ్గరికి ప్రసాదం పెట్టుకుంటున్నాను అనమాట. సిరన్నం, అలాగే గారెలు, బూరెలు ఇవే నేను చేసినవి కాబట్టి అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి ఇంకా పూజకి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ నేహాంత్ కూడా పూజ చేసేస్తున్నాడు అనమాట. దీపారాసన వెలిగించి పసుపు కుంకుమ అది వేసి దండం పెట్టుకుంటున్నాడు అనమాట. ముందు అడి పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ అలాగే నేను పెట్టుకున్నాం. ఇంకా తర్వాత దేవుడికి ఇక్కడ పూజ చేసేసుకున్నాం అనమాట మంచిగా. అలాగే ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కింద కనిపిస్తుంది అనమాట. అంతేగాని నేను లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేయట్లేదు. ఓకేనా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ నేహన్, హాయ్ 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 హాయ్. ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి తినే టైం అనమాట. మీ అందరికీ మా ఉగాది పచ్చడి. అలాగే ఏ వంట అయినా సరే మనం ఏదో ఒకసారైనా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాం, కానీ సంవత్సరానికి ఒక్కసారే చేసేది ఏదైనా ఉంది అంటే కనుక ఈ ఉగాది పచ్చడి అనుకుంటా. ఎందుకంటే ఇది చాలా సింపుల్, మన అందరికీ వచ్చిందే, కానీ చెయ్యం, ఓన్లీ ఉగాది రోజే చేస్తాం కదా, అదే దీని స్పెషల్ అనుకుంటా. నేనైతే ఈ ఉగాది పచ్చడి తినగానే ఏదైతే నా ఫస్ట్ తగులుతుందో అదే ఈ ఇయర్ అంతా ఉంటుందని నమ్ముతాను అనమాట. ఈసారి నాకు పులుపు తీపి కలిపి వచ్చిందనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా త్వరగా వంట స్టార్ట్ చేసేసాను. చికెన్ కర్రీ వండుతున్నాను. హాయ్ అండి అందరికీ. నేహాంత్ అది పడుకున్నాడు అనమాట. పొద్దుటైతే చాలా హడావిడిగా అన్నీ చేసేసుకున్నాము, ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోయింది ఈరోజు. అంటే నేను లెగడం కొంచెం లేట్ అయింది, సో ఆల్మోస్ట్ ఇంక అన్నీ లేటే అవుతాయి కదా, అలా లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే వాడికి ప్రశాంతంగా నిద్ర ఇచ్చేసి ఇంకేమన్నా పొద్దుట బిర్యానీ చేద్దామంటున్నాను, కానీ బిర్యానీ కూడా చేయలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా. ఇంక బిర్యానీ ఇవన్నీ పెట్టుకున్నామంటే టైం సరిపోదు అసలు అని చెప్పి ఇంక బిర్యానీ స్కిప్ చేసి రైస్ వండేసాను అనమాట. ఇంక ఇప్పుడు బిర్యానీ అలాగే చికెన్ పకోడీ వేద్దాం అనుకుంటున్నాను. ఆ చికెన్ పకోడీ వేయాలి. అసలు రెడీ కూడా అవ్వలేదు, సింపుల్గా జస్ట్ పూజ చేసేసుకున్నాం, మెయిన్గా పూజ కాబట్టి అలా చేసేసామన్నమాట. మీరంతా ఎలా చేసుకున్నారు? నిజం చెప్పాలంటే పండగ అంటే ఆడవాళ్ళు, పండగ అంటే మేము ఎంజాయ్ చేస్తాం, కాకపోతే ఆడవాళ్ళకైతే ఇంకా పని ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ పనిని కూడా ఎంజాయ్ చేస్తూ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు వంట కూడా కొంచెం లేట్ అవుతుందిలేండి, కానీ అది కొంచెం మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందన్నమాట. అసలు మలేషియాలో చాలా ఎండలు ఎక్కువ నచ్చేసారు. వంట చేసేటప్పటికి ఎంత బాగా చెమటలుతున్నాయి. ఈ పుచ్చకాయతో మన వేడిని తగ్గించుకోవాలన్నమాట. చాలా హాట్గా ఉంది. ఇండియాలో కూడా ఎక్కువగా ఉందా? ఇక్కడ మరీ అంత వేడిగా ఉండదు, కానీ ఇప్పుడే చాలా ఎక్కువ వేడి ఉంటున్నాయి అన్నమాట. పుచ్చకాయల రేట్లు కూడా ఎక్కువే ఇక్కడ. నేహాంత్ లేచేలోపు ఇంక చికెన్ పకోడీ కూడా వేసేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేస్తాను అనమాట.
ఇవైతే చాలా బాగా వచ్చాయి, కానీ ఇంకొంచెం సేపు ఇలా మ్యారినేట్ చేసి ఉంచితే బాగుండేది. ఇంకా టైం లేదులే అని చెప్పి నేను అప్పటికప్పుడు నానబెట్టి వేసేసాను అనమాట. అందుకే కొంచెం మసాలా ఊడింది, కానీ లేకపోతే ఇంకా స్టిక్ అయినట్టు బాగా వచ్చాయి. కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ బాగున్నాయా, బాగోలేదని చెప్తావులే అంటే బాగాలేదు అంటే మాత్రం ఫుల్గా తినేస్తే ఎంత బాగున్నాయో. ఇక్కడ ఆనియన్తో చికెన్ పకోడీ తింటే అసలు ఎంత బాగుంటుందో కదా. అసలు ఇండియాలో అయితే చికెన్ మేము ఇక్కడ ఏదైనా మిస్ అవుతున్నామంటే అది చికెన్ పకోడీనే అనమాట. ఎంత బాగుంటుందో అసలు. నాకైతే చాలా ఇష్టం బిర్యానీ, చికెన్ పకోడీ, ఈ రెండు ఉంటే చాలా అనమాట నాకు. మనం ఇప్పుడు వచ్చేసి ఫోన్ రిపేర్ షాప్కి వెళ్తున్నాం అనమాట. అదైతే 4 రోజులు సెలవు అన్నారు. ఇంకెక్కడైనా ఉందేమో చూద్దామని వెళ్తున్నాం అనమాట. హాయ్. అన్నీ ఈడే పోగొట్టేస్తున్నాడు. టీవీని కూడా కొట్టేస్తున్నాడు. అది కూడా ఏమో అన్నీ ఎందుకు పోగొట్టేస్తున్నావు చెప్పు. మా ఊగది టైం ఉంటే గుడికి కూడా వెళ్ళి రావాలి. వెళ్దాం, చూద్దాం. ఇక్కడ మనం షాప్కి వచ్చేసాం. ఇప్పుడు పబ్లిక్ హాలిడే కాబట్టి వాళ్ళ షాపు ఓపెన్ చేశారు. ఫైనల్గా ఫోన్ అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట. 220 రింగేట్ అన్నారు. మన ఇండియా మనీ వచ్చేసి 5500 ఎంత అవుతుంది. ఫోన్ ఏమో 13,000 పెట్టుకున్నాం. ఇప్పుడు 5,000 పెట్టి ఫోన్ చేపిస్తున్నాం. అది ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ చెప్పిన కాస్ట్ అనమాట. మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు అయితే ఇంకెంత అవుతుందో తెలియదు. కాకపోతే ఇన్ఫార్మ్ చేయమని చెప్పాం అనమాట. ఓకే 5,000 చేయిందాం, లేకపోతే ఇంకా కక్కి చూద్దాం. ఇంకప్పుడే గుడికి వచ్చానమాట. ఈ గుడికాడ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. మొన్న పెళ్లి రోజుకి ఇక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయిందని రాలేదు. అందుకని ఈసారి వచ్చాం. కానీ ఇప్పుడు కూడా అర్చన అది చేయించుకోవట్లేదు, ఎందుకంటే ఫుల్గా నాన్ వెజ్ తినేసి ఇంకా అర్చన ఎందుకులే అని చెప్పి. అలాగే ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా అయితే కొబ్బరికాయ ఏదైనా పట్టుకెళ్తాం కదా గుడ్లకి, ఇక్కడ అలా కాదనమాట. అర్చన అంటే పళ్ళ అర్చన, అలాగే నార్మల్ అర్చన ఇలా ఉంటాయి. పళ్ళ అర్చన అంటే ఏంటంటే కొబ్బరికాయ చెక్క ఇచ్చేస్తారనమాట. అర్చన చేసినట్టుగా అర్చన చేసి తర్వాత కొబ్బరి చెక్కిస్తారన్నమాట. మనం పట్టుకెళ్ళినా సరే మనం కొట్టడానికి కూడా ఉండదు, కానీ మనకి మన చేతులతో కొడితేనే కదా సాటిస్ఫాక్షన్. నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి తీసుకెళ్ళి సరే కొడతామని చెప్తే వెళ్ళి కొట్టుకోండి అంటారు. అది కూడా ఏంటో ఎక్కడో లోపల పెడతారనమాట. దర్శనం కూడా మంచిగా అయిపోయింది అనమాట. అన్ని దేవుళ్ళని దర్శించేసుకున్నాం. సో మా ఉగాది సారి చాలా బాగా జరిగింది. ఇంక ఇంటికి వెళ్ళి మంచిగా తినేసి పడుకోవడమే ఈ రోజుకి. దట్స్ టుడే వ్లాగ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.